హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దక్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అయితే మనము సూపర్గా మరియు హెల్దీగా జొన్న దోశలు అయితే చేసుకొని తినబోతున్నాం అనమాట. మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయాలి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ దోశ తింటే మీరే నిజంగా అబ్బా ఎంత బాగుందబ్బా అని మీరే అంటారు. కానీ గైస్ అందరు వీడియోస్ చూసుకొని వెళ్ళిపోవడమే కానీ ఎవ్వరు లైక్ లేదు, సబ్స్క్రైబ్ లేదు, ఏమీ లేదు గైస్. సో గైస్, ఈ వీడియోకి మట్టుకు చాలా మంచి సబ్స్క్రైబర్స్ అలాగే లైక్స్ రావాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనము ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నట్లయితే 2.5 గ్లాసెస్ జొన్నలు తీసుకోవాలి. ఇప్పుడు మనం 2.5 గ్లాసెస్ జొన్నలు వేస్తాం కదా. ఇప్పుడు వీటిల్ని నీట్గా వాష్ చేయాలన్నమాట. వాష్ చేసేసి మీరు ఒకవేళ మార్నింగ్ పెట్టినట్లయితే ఈవినింగ్ వరకు సోక్ చేసి దాని తర్వాత గ్రైండ్ చేయాలన్నమాట మనం బ్యాటర్ అవ్వడానికి. ఇప్పుడైతే నేను మార్నింగ్ పెట్టి ఈవినింగ్ చూస్తాను అనమాట. కానీ గైస్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మార్నింగ్ పెట్టాం, ఈవినింగ్కి నీళ్ళంతా తీసేసరికి ఇలాగ ఉంటుంది. ఇప్పుడు దీనిని గ్రైండర్లోని వేసి మనం మామూలుగా దోశలు ఎలా వేసుకుంటామో అలాగే చేయాలన్నమాట. గ్రైండ్ అయ్యేలోపు మనమైతే చట్నీ చేసుకోవాలన్నమాట. సో దీనికైతే కొన్ని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, చిన్న ముక్క జింజర్ అండ్ సాల్ట్ కావాలన్నమాట. వీటన్నిటిని ఇప్పుడు టొమాటో అండ్ ఆనియన్స్ని నీట్గా చాప్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇవి రెండింటిని నీట్గా చాప్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి చట్నీకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టాలి. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ ప్యాన్ పెట్టాక కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కాక ఒక 2 to 3 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. ఓకే, ఇప్పుడు ఈ నూనె కూడా ఫుల్గా హీట్ అవ్వాలన్నమాట. సో గైస్, ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్తో కనుక మీరు చేస్తే ఈ చట్నీ కూడా సూపర్గా ఉంటుంది. సరేను కానీ ఇగోండి, ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు ఇందాక వేసుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలు వేసేసుకొని అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు నీట్గా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో గైజ్, ఇవి నీట్గా వేగాక ఒక్కసారి ఇందాక మనం జింజర్ తీసుకున్నాం కదా, దాన్ని చాప్ చేసుకొని ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇవి కూడా ఇప్పుడు నీట్గా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా నీట్గా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందాక మనం టమాటోస్ అయితే తీసుకున్నాం కదా, టమాటోస్ని ఇలా వేసేసుకొని ఇవి ఇంకా మొత్తం నీట్గా ఫ్రై అయ్యే వరకు చేయాలన్నమాట, మిక్స్ చేయాలి. సో గైజ్, ఒక 10 to 15 మినిట్స్ ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటే ఇలాగ అయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈలోపు మన పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన క్వాంటిటీలో తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి. యాక్చువల్గా ఈ ఒక విషయం చెప్తాను చూడండి గైజ్, ఇంపార్టెంట్ విషయము. యాక్చువల్గా మనము పిండి అన్నది తొందరగా మనము అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు. కానీ ఒకవేళ మీకు టైం ఉంటే కనుక ఓవర్ నైట్ వదిలేస్తే పులుస్తుంది అనమాట పిండి. అప్పుడు ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది. మాకైతే అర్జెంటుగా కావాలి కాబట్టి మేము ఇప్పుడు వేసుకుంటున్నాము. సో గైజ్, ఇప్పుడు దీనిలోకి అయితే కారానికి ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి అందులో ఉప్పు, కారం వేసేయాలి. వేసేసి ఒకసారి నీట్గా మిక్సీ కొట్టేస్తే మన ఉల్లి కారం రెడీ అయిపోద్ది. చూస్తున్నారు కదా ఎలాగుంది ఉల్లి కారము. ఇలాగైతే సూపర్గా ఉంటుంది ఉల్లి కారము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చట్నీ అన్నమాట. ఇప్పుడు ఈ చట్నీ మీరు చేస్తే కనుక నిజంగా ఆ దోశలోకి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఆ చట్నీలు నీట్గా ఇందాక మనము ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని వేసేసి కొంచెం సాల్ట్ వేసి నీట్గా మిక్సీ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మన దోశ పెనం పెట్టుకోవాలి. నీట్గా హీట్ ఎక్కాక ఆనియన్తో అలా రుద్దేయాలన్నమాట ఫుల్గా. ఇప్పుడు పిండిలోకి తగినంత సాల్ట్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం అంటే ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి ఇంకా ఇప్పుడు బ్యాటర్ని మనం దోశలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం మామూలుగా దోశలు వేసుకుంటాం కదా, అలాగే దోశలాగా రౌండ్గా చేసుకోవాలి.
అండ్ లైట్గా నూనె వేసేసి నీట్గా వెనకాల సైడ్ నీట్గా హీట్ ఎక్కాక ఒకసారి తిరిగేయాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు వెనకాల సైడ్ నీట్గా అయింది కాబట్టి తిరిగేసేస్తున్నాము. సో ఇప్పుడు కింద కూడా తిరిగేసేసి ఇప్పుడు కొంచెం ఇందాక మనం ఉల్లి కారం చేసుకున్నాం కదా, ఆ కారం వేసుకోవాలి. అండ్ గైస్ మీకు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే మనం వెరైటీస్ ఆఫ్ దోశలోని ఈ పొడి వేసామన్నమాట. ఈ పొడిని కూడా కొంచెం వేసుకోవాలి, పప్పుల పొడి. దీనిని ఇంకా అయిపోయింది అంతే. అందులో వేసేసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. సో గాయ్స్ మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇది హెల్దీ అంటే హెల్దీ దోశ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.